గత 20 సంవత్సరాలుగా ఊరు మధ్యలో రోడ్డు గుంతతోనూ నీటి మట్టంతోనూ మొలిగిన రోడ్డుకి విడుదల కలిగించారు. మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ మధ్యకాలంలో ఆయన మన్యపురట్లలో ఒక సభలో పాల్గొన్నారు. అప్పుడు ఊరు మధ్యలో రోడ్డు గుంతలతోనూ నీటి మట్టంతోనూ మునిగిపోవడం చూసి ఆయన వెంటనే స్పందించి, ఈ రోడ్డు మీరు వెంటనే వేయించుకోండి, నేను మీకు గ్రాంట్ ఇస్తానని చెప్పడంతో ఈ రోడ్డుకి విడుదల కలిగింది. ఈ రోజు రోడ్డుకి ఇరువైపులా కాలువలు పంపడం ప్రారంభించి రోడ్డు పనులు ప్రారంభించారు. దీని కొరకు ఎంతో కృషి చేసి గ్రామస్తులు ఈ రోడ్డు కొరకు అనేకసార్లు అధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్లారు. కానీ అయ్యన్న పాత్రుడు గారు మన్యపురట్ల రావడం వల్ల ఈ రోడ్డు తిరిగి ఆయనకు తెలిసి వెంటనే మంజూరు చేశారు. మన్యపురట్ల సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ సూర్యారావు గారు, మీసం నూకరాజు గారు, పార్టీ ప్రెసిడెంట్ బాబ్జీ గారు, వార్డ్ బూత్ కన్వీనర్ 1 మినిట్ సర్వీస్ కుమార్, సతీబాబు, వలిమిన మహేశ్వరరావు, పుణ్యమంతుల సతీబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు గారు మన్యపురట్ల గ్రామానికి రెండు వైపులా సైడ్ డ్రైనేజీలు, అలాగే సిమెంట్ రోడ్డు, అలాగే మనకు 15 లక్షల విలువైన రోడ్డుని నిర్మించమని మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఇప్పుడు మనం జేసీబీతో మరి కూడా కట్టడానికి 22 అడుగుల వరకు కట్టడానికి దానికి నిర్మాణం చేయడానికి అయ్యన్న పాత్రుడు గారి ఆదేశాల మేరకు మేము ఈ పని చేస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపుట్ల గ్రామానికి సంబంధించి గౌరవ స్పీకర్ గారు మాకు 15 లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేసుకోవడానికి గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కావున గత 20 సంవత్సరాల నుంచి ఊరి మధ్యలో మురికిగా ఉన్నటువంటి గ్రామాన్ని మాకు స్పీకర్ గారు 15 లక్షల రూపాయలు ఇచ్చి మాకు మంచి సదుపాయాన్ని అందించినట్టుగా ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని మా గ్రామం తరపుని అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవ స్పీకర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఊరి చివరి వరకు కూడా డబ్బులు కాలనట్టయితే ఇంకో 15-20 లక్షలు ఇచ్చి చేసుకోమన్నారు కనుక మా గ్రామస్తులందరూ చాలా ఆనందంగా ఉన్నాము. మా స్పీకర్ గారు మాకు మంచి సదుపాయాన్ని అందిస్తున్నారు కనుక మేము ఎప్పుడూ మా గ్రామం తరపున రుణపడి ఉంటామని అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా నాగవరం మండలం మన్యపురట్ల గ్రామం. మాకు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల బట్టి ఈ రోడ్డు ఇలాగే ఉంది. ఆ కళ నెరవేరడం వల్ల మన్యపురట్ల గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడి, అలాగే మన సభాపతి స్పీకర్ గారికి అభినందనలు తెలుపుతూ మా గ్రామ ప్రజలతో నేను పూర్తయినారని ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి మేము స్పీకర్ గారికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇంకా ఎవరికి ఇచ్చారు, ఇంకా ఏమన్నారు, 2 పక్కల డ్రైనేజ్తో ఇచ్చారు గ్రాంటు 15 లక్షలు, ఇంకో 10 లక్షలు ఉంది. ఇది అది కలిపి డ్రైనేజ్ వేసుకోమన్నారు స్పీకర్ గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర సీఎం గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకున్నాం.